ఆత్మహత్య చేసుకోబోయిన గాయత్రిని ఆపి నిజం తెలుసుకుని మాధవ గాయత్రి పెళ్లి చేసిన తాయారు షాక్లో పురుషోత్తం. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి నారాయణ వాళ్ళంతా కూడా భోజనాలకు వెళ్ళి కూర్చుంటారు. ఎందుకంటే తను మాధవరికి మాత్రమే భార్యని అని చెప్పి మాధవ్ తోటి తనకు నిశ్చితార్థం జరిగినట్టుగా, ఈ నిశ్చితార్థం వద్దు అని చెప్పి గట్టిగా అరిచినట్టుగా గాయత్రి అయితే కలగంటుంది. కానీ స్పృహలోకి వచ్చి చూసేసరికి అక్కడ ఏది కూడా మార్పు లేకుండా నిశ్చితార్థం జరిగిపోతూ ఉంటుంది. ఇక అలా జరిగిపోతూ ఉండగా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో నుంచున్నటువంటి గాయత్రి ఇక నిశ్చితార్థపు ఉంగరం అయితే తొడిగేస్తుంది. ఈలోపు ఇక పెళ్లి కొడుకు తండ్రి వచ్చి, మీరు వెళ్ళిపోతే బాగోదు, మీరు వచ్చి భోజనాలకు కూర్చోండి అని చెప్పేసేసి కూర్చోపెట్టేసరికి ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. కానీ ఈలోపే తన బుద్ధి పోగొట్టుకోదుగా తాయారు. గబగబా వచ్చేసి, మీకు సిగ్గు లేదా, మీకు శరం లేదా, అసలు మీరు మనుషులేనా, ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మీకు అర్థం కాదా అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఇక వాళ్ళనైతే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోమని చెప్పి మాట్లాడుతుంది. నా కూతురు పెళ్లి చెడగొట్టడానికి వచ్చారు, అది ఇది అనేసరికి, ఎవరు చెడగొట్టడానికి వచ్చారే, నా కొడుకు అనుకున్నట్టయితే నిన్నే నీ కూతురు పెళ్ళి ఆగిపోయి ఉండేది. ఇక్కడ దాకా నువ్వు ఇన్ని ఏర్పాట్లు చేసుకొని నిశ్చితార్థం ఎక్కడ దాకా తీసుకొచ్చుకోగలిగేదానివే కాదు తెలుసా అని చెప్పని అంటూ ఉంటాడు ఇక నారాయణ అయితే. ఆ మాటలతోటి ఇక వెంటనే, ఏంట్రా మాట్లాడుతున్నావు, ఏంటి వాగుతున్నావు అంటుంది. అవును, నా కొడుకు నీ కూతురు మంచిదని చెప్పి చెప్పబట్టే వాళ్ళు వచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఈ నిశ్చితార్థం ఈరోజు ఇక్కడ జరుగుతోంది. నా కొడుకే గనక కాదని చెప్పి అనుకున్నట్టయితే ఇక నీ పని అంతే అయ్యేది అని చెప్పని అంటాడు ఇక నారాయణ. అంటే ఏంట్రా, నీ కొడుకు దయాదాక్షిణ్యాల మీద, భిక్ష మీద నా కూతురు పెళ్లి జరుగుతుంది అంటున్నావా అని అంటే, అలా అని నేను అనను, కానీ నా కొడుకు మూలాన్ని నీ కూతురు పెళ్లి ఇక్కడ జరుగుతోంది, నీ కూతురు నిశ్చితార్థం జరుగుతోంది. ఒక్కసారి గనక నేను గట్టిగా జూలు విదిరించానంటే ఇక అంతే సంగతులు, నోరు మూసుకుని పోవే అంటే, అయినా గతి మోక్షం లేక, తిండికి గతి లేక వచ్చి నా గుమ్మంలో పడి తింటున్నారు అని చెప్పానంటే, నీలాంటివి 20 ఊరకుక్కలు వచ్చినా కూడా మేపగల సత్తా ఉన్నవాడినే నేను. తిండికి గతి లేక నీ గుమ్మంలోకి వచ్చామా, నీ వియ్యంకుడే రండి 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 అని చెప్పి బతిలాడి ఏడిస్తే అందుకోసం వచ్చాను నేను, అర్థమైందా అని చెప్పేసేసి అంటూ ఉంటాడు ఇక నారాయణ అయితే. ఇక అలా అనేసరికి, అంటారు, అలా అనడం వాళ్ళ సంస్కారం, రాకుండా ఉండడం నీకు తెలియాలి కదరా, నీకు తెలియాలిగా, సిగ్గులేదు నీకు, ఛీ మెయ్యో బతుకులేనా అని చెప్పేసేసి అరుస్తూ ఉంటుంది. ఛీ, దీని కొంపకొచ్చి దీంతో అనిపించుకోవడం ఏంట్రా, పదండి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక నారాయణ అయితే అక్కడి నుంచి బయలుదేరి తీస్తాడు. ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మంచితనం మశానం మన్ను అంటూ, ఏంట్రా నువ్వు చేసింది, ఏంటి నువ్వు పొందుకుంది, నీ మంచితనం వల్ల ఒరిగింది ఏమీ లేదురా మాధవ, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం ఇలా మాత్రం చెయ్యకురా, ఎందుకంటే దాని జీవితం ఏమైపోతుందో నన్ను ఆలోచించి నువ్వు ఇంత దూరం వచ్చావు, కానీ అది లేకపోతే నీ బ్రతికి ఏమైపోతుందిరా, ఏమైంది ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పేస్తే ఏమయ్యేది చెప్పు, చివరాఖరికి ప్రశాంతంగా దానికి నేనే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అంటే అని చెప్పానంటే, కాదు అది చచ్చిపోయి ఉండేది అంటాడు మాధవ. ఏం మాట్లాడుతున్నావురా అంటే, అవును, నన్ను చేసుకోలేక, అలా అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళని చేసుకోలేక, దాంతోపాటు ఇప్పుడు పెళ్లి సంబంధాలు రాక ఇంట్లోనే కూర్చొని వాళ్ళ అమ్మతో 4 మాటలు పడి ఇవన్నీ పడలేక అది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది. నాన్న, ఏమనుకుంటున్నావు నువ్వు అది గాయత్రి గురించి, అంత ఈజీగా తను నన్ను మర్చిపోతుంది అనుకున్నావా, కానీ అది నేనే చెప్పి ఆ సంబంధం కుదిర్చాను, ఆ సంబంధం వాళ్ళతో చెప్పి నేను మాట్లాడిచ్చాను అని చెప్పి దానికి చెప్పాను, పెళ్లి చేసుకో, ప్రశాంతంగా ఉండు, హాయిగా బ్రతుకు అని. అందుకోసమే అది వెళ్ళి ఆ పెళ్లి చేసుకుంటోంది. దయచేసి ఇంకొకసారి మాట్లాడకండి అలా అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే నారాయణ అయితే, నీ జీవితం నువ్వే బుగ్గిపాలు చేసుకున్నాక ఇంకా మేం చేసేదే ఉందిలేరా అని చెప్పని అంటే, ఏమో నాన్న, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇక వదిలేసి దయచేసి ఈ విషయం గురించి మాట్లాడుకో అని చెప్పేసేసి అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాధవ అయితే. ఇంకా వీళ్ళందరూ కలిసి బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడుతున్నటువంటి టైంలోనే ఇంకా ఇక్కడ మన గాయత్రి ఆలోచనల్లో పడుతుంది. నేను బావని ఇంత మోసం చేశానా, బావ నన్ను మోసం చేశాడా,
నేను బావని పెళ్లి చేసుకుంటానని చెప్పి మహాలక్ష్మి వాళ్ళకి మాటిచ్చాను. అలా మాటిచ్చి నేను మాట తప్పాను. చిచ్చి, నాది ఒక బ్రతికేనా? నేను ఒక మనిషినేనా? చిన్నప్పటి నుంచి నువ్వే నా మొగుడివి బావా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను బావా అని చెప్పని అంటూ బావ జీవితాన్ని నా చేతుల్లో పెట్టేసుకుని వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొట్టేసి నా బావ నా సొంతం అని చెప్పని అనుకొని ఇలా ఎన్నో కళ్ళు కని మేడలు కట్టుకుని వాటికి ప్రాకారాలు కట్టుకుని అదే నా జీవితం అనుకుంటూ బ్రతికిన నేను ఈరోజు చివరాఖరికి వచ్చేసరికి నేనే బావని మోసం చేసిపోతున్నానా అని చెప్పేసేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక గాయత్రి అయితే అలా ఆలోచిస్తున్నటువంటి గాయత్రికి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో గబగబా ఇక తాయారు దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి తాయారు రూమ్లో ట్యాబ్లెట్స్ మాత్రల బాటిల్ కనపడుతుంది. అది చూసి దీన్ని మించింది లేదు నా జీవితానికి అని చెప్పని అనుకుంటూ ఇక వెంటనే గబగబా వెళ్ళి ఆ బాటిల్ని తీసుకొని తన గదిలో పెట్టేసుకుంటుంది రాత్రి పడుకోవటానికి ముందే. ఇక అలా పెట్టుకున్న తర్వాత సరేనని చెప్పేసేసి ఇక వెంటనే గాయత్రి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేసినటువంటి పనికి నేను ఈ శిక్ష వేసుకోవాల్సిందే. నా బావకు నేను ద్రోహం చేశాను, నా బావని నేను బాధ పెట్టాను అని చెప్పని అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళి వంటగదిలో పాల గ్లాస్ నిండా పాలు పోసుకుంటుంది. తాయారైతే ఏంటిది వంటగది వైపు పెడుతోంది, దానికి ఆల్రెడీ పాలు కూడా ఇచ్చేసాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఏమన్నా కావాలా అని అడగబోతూ ఉండగా వెళ్ళి తలుపేసుకోవటం చూసి ఇదేంటిది వెళ్ళి తలుపేసుకుంది అని చెప్పేసేసి గబగబా ఇక అక్కడ నుంచి వంటగది దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇక ఆ లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేక ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ గబగబా పక్కన ఉన్న కిటికీ దగ్గరికి వచ్చి ఏంటిది అని చెప్పేసేసి ఇక వెంటనే కిటికీలోంచి చూస్తూ ఉంటే తన చేతిలో ఉన్నటువంటి ట్యాబ్లెట్లన్నింటినీ కూడా అక్కడ పాల గ్లాసులో వేస్తుంది. ఇక ఇక్కడ నుంచి మన గాయత్రి అయితే వేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాయారు. ఏంటిది ఏం చేస్తుంది అని చెప్పని అనుకుంటూ ఏయ్ ఏం చేస్తున్నావే అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే ఇక గాయత్రి కంగారు పడుతూ తన చేతిలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా గబగబా దాంట్లో పోసేసేసరికి ఇక అవన్నీ కలిపేస్తూ ఉంటే ఏం చేస్తున్నావే, ఎందుకే ఇలా చేస్తున్నావు, ఆగవే గాయత్రి నీకు దండం పెడతానమ్మా, ఆగమ్మా, నీకు దండం పెడతానమ్మా, ఆగమ్మా అంటే నీలో ఉన్న ప్రేమ చచ్చిపోయింది కదే, నీకు నేను అవసరం లేదు కదే, నీకు నాతో పని లేదు కదే అని చెప్పేసేసి మాట్లాడుతూ ఇక గాయత్రి అయితే గబగబా కలిపేసుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు వెనక గుమ్మం తలిపేసుకోవడం మర్చిపోతుంది గాయత్రి. దాంతో ఇక వెంటనే ఆ వెనక గుమ్మంలో నుంచి వచ్చేస్తుంది ఇక తాయారైతే. వచ్చేసి ఏం చేస్తున్నావే పిచ్చి మొఖం దానా అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి రోహిణి గబగబా గాయత్రి చేతిలో ఉన్నటువంటి ఆ గ్లాసుని పక్కకి కొట్టేసి ఏం చేస్తున్నావే పిచ్చి ముఖందానా, ఏంటి నువ్వు చేస్తున్న పని అని అంటే ఎందుకు నేను బ్రతికిండే ఉపయోగం ఏంటి, ఆ కుటుంబానికి ఇప్పటి వరకు మనం చేసిన ద్రోహం చాలేదని ఇది కొత్తగా మరొక ద్రోహం అని అంటే మనమేం ద్రోహం చేశామే, ఏం చేశాను చెప్పు అని చెప్పని అంటూ ఆ ఇల్లు చీకటి పోయింది, ఆడు భార్యని చంపి ఆ దరిద్రుడు జైలుకు వెళ్ళొచ్చాడు, మనం చేసిందే ఉందే అని చెప్పని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏం తెలుసు నీకు అంటుంది. ఏం తెలుసు అని అనగానే అవును నీకేమీ తెలీదు, నిజంగా చెప్పాలంటే నువ్వు అసలు మనిషివే కాదు, ఎందుకంటే వదిన అంటున్నా కూడా ఒక గొప్ప స్నేహితురాలిగా భావించిన నీ వదిన ఎందుకు చనిపోయిందో, ఎలా చనిపోయిందో నీకు తెలుసా? తెలీదు. అసలు ఆ విషయంతో నీకు సంబంధమే లేదు, ఎందుకంటే నీకు కావాల్సింది కేవలం డబ్బు, అంతే కదా, నీ మొగుడు తెచ్చేదైనా డబ్బే, ఇక్కడ ఆస్తి రూపంలో వచ్చేదైనా డబ్బే, ఆ డబ్బుంటే చాలు. కానీ నీ మొగుడి పాపాలు నీకు తెలియవు, నీ మొగుడు చేసేటటువంటి ద్రోహాలు నీకు తెలియవు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే, మధ్యలో ఆయన ఏం చేశాడు, ఆయన్ని చెడ్డోని చేసి మాట్లాడుతున్నావు అనగానే చేసిందంతా వాడే నీ మొగుడే చేశాడు అని చెప్పని అంటుంది. ఏం చేశాడే చెప్పు, ఏం చేశాడు అని అనగానే ఏం చేశాడా,
చెప్తా నాగు. నేను చిన్నప్పుడు ఒక రోజున పరిగెత్తుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ పడుకున్నాను. అక్కడి నుంచి నెల రోజుల పాటు అలా ఏడ్చిందాన్ని ఏడ్చినట్టే ఉన్నాను, భయపడిందాన్ని భయపడినట్టే ఉన్నాను, ఉలిక్కి పడిందాన్ని ఉలిక్కి పడ్డట్టే ఉన్నాను. ఆ టైంలోనే కదా నారాయణ మావయ్య అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళింది అనగానే, అవును, అప్పుడు ఎందుకు ఏడ్చావు, ఎందుకు ఉలిక్కి పడ్డావంటే నువ్వేం చెప్పలేదు కదా అనగానే, ఎందుకు ఏడ్చాను, ఎందుకు ఉలిక్కి పడ్డానో ఆ రోజు చెప్పలేదు. కానీ ఆ రోజు నుంచి నేను మాధవ్ బావకి పెళ్ళాన్ని, నేను మాధవ్ బావనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గట్టిగా చెప్పాను, గుర్తుందా? అంటే అప్పుడేగా చెప్పింది నేను, మాధవ్తో నీకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఇకపై మాధవ్కి నీకు పెళ్లి జరగకపోవచ్చు, మీ మావయ్య చేసిన పనికి అని అనగానే, కానీ నేను ఆ మాట ఆపలేదు. ఎందుకో తెలుసా? తప్పు చేసింది మావయ్య కాదు కాబట్టి, ఆ కుటుంబానికి ద్రోహం చేసింది మావయ్య కాదు కాబట్టి అనగానే, ఏం మాట్లాడుతున్నావే అంటే, అవును, అత్తని చంపింది మావయ్య అనుకుంటున్నావా? అత్త చావుకు కారణం మావయ్య అనుకుంటున్నావా? కాదు కదా, అస్సలు మావయ్యకి ఎటువంటి సంబంధం లేదు కదా అని అంటుంది. అదేంటి, మా అన్నయ్య కదా చంపింది, మా అన్నయ్య కదా మా వదిన్ని చంపి జైలుకెళ్ళింది అనగానే, నువ్వు ఎక్కడ ఏడి చస్తావో, మొగుడు ఇంట్లో లేకపోతే మొగుడు హత్య చేశాడని తెలిస్తే ఏమైపోతావో అని ఆలోచించి అత్త మావయ్యకి చెప్పి మావయ్యని జైలుకు వెళ్ళమంది. ఈ ఇంటికి ఒక ఆడపిల్లుంది, హంతకుడి కూతురు అని తెలిస్తే ఎవరు పెళ్లి చేసుకోరు, ఆ మాధవకిచ్చి గాయత్రిని పెళ్లి చేయండి, మీరు ఈ నేరాన్ని మీదేసుకుని వెళ్ళండి అని చెప్పి ఆ రోజున మా అత్త నీ స్నేహితురాలు మామయ్యకి చెప్పి మామయ్యని జైలు పాలు చేసింది తెలుసా? లేకపోతే ఈరోజు నువ్వు కూర్చుని ఏడుస్తూ ఉండేదానివి, ఆ కుటుంబం నిన్ను గేల్ చేస్తూ ఉండేది తెలుసా అనగానే, ఏం మాట్లాడుతున్నావే అంటే, చెప్తా ఏం జరిగిందో. ఆ రోజున నువ్వు ఇక్కడి నుంచి తాతయ్య వాళ్ళు ఊరు వెళ్ళావు కదా అంటే, అవును, అప్పుడు కూడా ఆస్తి గొడవలకే కదా వెళ్ళావు అని చెప్పానంటే, అవును, ఆస్తి గొడవలకే వెళ్ళాను అని చెప్పానంటుంది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీ మొగుడు గారు ఉన్నాడు కదా, ఆ మొగుడు గారికి చాలా గొప్ప ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? వావి వరసలు మర్చిపోవాలని. అక్కడ నారాయణ మావయ్యకు భార్య వీడికి, ఈ దరిద్రుడికి చెల్లవుతుందనే విషయం కూడా మర్చిపోయాడు. ఏ రోజు నుంచి ఆవిడ మీద కన్నేసి కూర్చున్నాడు దరిద్రుడు. ఆ రోజున నారాయణ మావయ్య కూడా లారీతోటి వేరే ఊరెళ్ళాడు. రావడానికి రాత్రి అవుతుందని తెలుసుకుని, అమ్మ గాయత్రి, నాతో పాటురా, నీకు నేను జీళ్ళు అవి కొనిపెడతాను, అవన్నీ కొనుక్కుని నువ్వు ఇంట్లో కూర్చొని తింటూ ఉండు, నాకు కొంచెం పనుంది చూసుకుని వస్తాను అన్నాడు. సరే నాన్న అన్నాను. కొనిచ్చాడు. తర్వాత నాకు అత్తోళ్ళ ఇంట్లో పనుంది, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. సరేనని నేను ఇంటికి వైపుకి నడుస్తూ కూడా ఒక్కసారి వెళ్ళి మాధవబాబు ఉన్నాడేమో చూసుకుని ఇంటి దగ్గరికి తీసుకొచ్చుకుని ఆడుకుందామని చెప్పేసేసి నేను గబగబా వెనక్కి వెళ్ళాను. వెళ్ళేసరికి ఏం జరిగిందో తెలుసా? నాకు ఊహ వచ్చిన తర్వాత ఈ దరిద్రుడు చేసిన ఆ పని గురించి నేను తెలుసుకుని కుమిలి కుమిలి ఏడవని రోజు లేదు. నా కళ్ళ ముందే ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు ఈ దరిద్రుడు, నీ మొగుడు చచ్చినోడు అని చెప్పని తిడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు అంటుంది అంటే, నిజం, నీకు తెలియని నిజం అని చెప్పేసేసి అంటూ ఇక వెంటనే ఒక్కసారిగా గాయత్రి అంటున్న మాటలకు షాక్ అయిపోతుంది. ఇక తాయారైతే, ఏం మాట్లాడుతున్నావే అంటే, అవును, నేను చెప్తోంది నిజం. ఏంటో తెలుసా? ఈ మహానుభావుడు చాలా గొప్పడు. అన్నయ్య, నేను నీకు చెల్లెలినవుతాను, దయచేసి నన్ను ఇలా చెయ్యకు, నువ్వు తప్పిది అని చెప్పేసేసి మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నాకు చెల్లెలివా, నువ్వేమన్నా నా తల్లికి పుట్టావా అని చెప్పేసేసి అంటూ ఉంటే, అది కాదన్నయ్య, ఆయన నీకు బావమరిది, నువ్వు ఆయనకి బావమరిదివి, ఆయన నీకు బావా అని ఎంతలానో చెప్పింది. అబ్బెబ్బే, మాకెందుకు ఎక్కుద్ది, ఎక్కదుగా, ఏనువుగా. ఈ దరిద్రుడు అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఎంతగానో బాధ పెట్టాడు. నీకు ఆవిడ ఒప్పుకోకపోయేసరికి ఎక్కడా నిజాన్ని బయట పెడుతుందోననే భయంతో అదే ఇంట్లో ఉన్న కత్తిపిట్ట తీసి ఆమె గుండెల్లోకి పొడిచాడు అంటూ చెప్పేసరికి షాక్ అయిపోతుంది తాయారు. ఇదంతా నిజమా, చెప్పు, నిజమా అని అంటూ ఉంటే, ఇక వెంటనే అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటమ్మా, ఇదంతా నిజం, నమ్మవలసిన నిజం
అని చెప్పని అంటాడు. అంటది గాయత్రి. ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి మీ మావయ్య ఎందుకు జైలుకు వెళ్ళాడు అనగానే, ఎందుకా, ఆ రోజున అత్త కాసేపటికే వచ్చినటువంటి మావయ్య అయితే అత్తను అలాంటి పరిస్థితుల్లో చూసి ఏంటి ఇది అని చెప్పని ఏడుస్తూ ఉంటే, ఇక అప్పుడు జరిగింది చెప్పి ఈ నేరంకి పురుషోత్తంని మనం జైలుకు పంపిస్తే ఇక తాయారు తట్టుకోలేదు. ఆడపిల్లని పెట్టుకునుంది. ఏ అపవాదు పడ్డా కూడా ఆడపిల్ల పెళ్లి జరగదు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళనేమి అనకు, ఈ నిజం బయట పడనివ్వకు అని చెప్పేసేసి ఇక నన్ను పంపించేది, అదే మామయ్యని తప్పు ఒప్పుకోమని చెప్పేసి జైలుకు వెళ్ళమంది అనేసరికి ఒక్కసారిగా తాయారైతే కళ్ళు తిరిగినంత పని అయిపోయి, గాయత్రి ఇదంతా నిజమా అంటుంది. నిజమమ్మా, నిజం. గొప్ప స్నేహితురాల్ని కోల్పోయావు కదా. ఆ రోజు నువ్వెంత ఏడ్చావో నాకు తెలుసు. అత్త మీద పడి ఏడ్చి 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 మామయ్యని ఎంతలా కొట్టేశావో నాకు తెలుసు అనగానే, చెప్తాను. ఇంత చేసి ఏమీ తెలియని నంగనచలా కూర్చున్నాడా ఇంట్లో. అందుకేనా అప్పటి నుంచి ఇక్కడ ఉండను, దుబాయ్ వెళ్ళిపోతా అని చెప్పి పద్దాక దుబాయ్ వెళ్ళిపోయాడు. అమ్మో, ఈడు ఇంత గుండెలు తీసిన బంట అనుకోలేదు. చెప్తాను ఈడి సంగతి అని చెప్పేసేసి తాయారైతే నువ్వు ఉండవే అని వెంటనే పెళ్లి వాళ్ళకి ఫోన్ చేస్తుంది. చూడండి, ఈ పెళ్ళి జరగదు అని చెప్పానంటే, అదేంటమ్మా, నిశ్చితార్థాల కనెక్షన్ కూడా అయిపోయింది కదా, భోజనాల కనెక్షను అయిపోయింది, ఇంకిప్పుడు పెళ్లి కనెక్షన్ వద్దంటారేంటి అని అంటే, ఎందుకంటే మా పిల్లకి మా చిన్నన్నయ్య కొడుకు మాధవ్తో పెళ్లి చేస్తున్నాం అనగానే, అదేంటమ్మా, అదేదో ముందు చెప్పాలి కదా అని అంటే, ముందే మేము అనుకుని ఉంటే అసలు మీరు మా గుమ్మం దాకా ఎందుకు వచ్చేవాళ్ళు అని అంటూ ఫోన్ పెట్టేసి, పదవే నువ్వు అని చెప్పేసేసి అనయ్య అనయ్య అని చెప్పి నారాయణ ఇంటి తలుపు కొడుతూ ఉంటుంది. ఈ టైంలో ఎవరో అని నారాయణ ఇక లేచి కూర్చుని, నువ్వేంటే ఈ టైంలో వచ్చావు, ఇంటికి వచ్చిన వాళ్ళని తిట్టి పంపడమే తప్ప మా గుమ్మంలోకి రావడం నీకు తెలియదుగా, ఇప్పుడు తలుపు ఎందుకు కొడుతున్నావు, నేను బయటే ఉన్నా, ఏంటో చెప్పు అంటాడు. అన్నయ్య, ఇదిగో నీ కోడలు తీసుకొచ్చి నీ ఇంటి దగ్గరే దింపుతున్నా. ఏ రోజు పెళ్ళంటే ఆ రోజు వచ్చి అక్షంతలేసి 4 మెతుకులు తిని వెళ్ళిపోతా. ఇక్కడితోటి దీనికి నాకు రుణం తీరిపోయింది, ఇది ఒక నీ ఇంటి పిల్ల అని చెప్పానంటే, ఏంటే కొత్త వ్యాపారం మొదలు పెట్టావు, ఏ ఇప్పుడు ఇక్కడ దింపేసి వెళ్ళి తెల్లారి పోలీసులను తీసుకొని వచ్చి నా కూతుర్ని కిడ్నాప్ చేసేసారు అని చెప్పేసేసి కేసులు పెట్టడానికా అని అంటే, ఆ నిశ్చితార్థం కూడా చెడగొట్టుకుని దీన్ని తీసుకొచ్చి నీ ఇంటి దగ్గర దింపుతున్నా. ఎందుకు ఏంటి అని చెప్పి ఏం అడక్కు, అది ఇష్టపడిన వాడితో దాన్ని పెళ్లి చేయాలని చెప్పని అనుకొని ఈ పని చేశా, అర్థమైందా, ఇక ఆపేసాయి, ఇక్కడికి చాలు, అయిపోయినాయి, ఇక వాళ్ళిద్దరిని దూరం చేయటం విడదీయటం నేను చెయ్యను అంటూ ఉండగా పురుషోత్తం వస్తాడు. ఏయ్, ఏం చేస్తున్నావే, ఏంటి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అంటే, నోరు ముయ్యరా, నీకు మాట్లాడే హక్కు లేదు, మాట్లాడే అధికారం అంతకంటే లేదు, అర్థమైందా, నువ్వు దుబాయ్ నుంచి పంపిన ప్రతి రూపాయిని బ్యాంకులో వేసి ఉంచా, తీసుకో, ఇక్కడ నేను కాయ కష్టం చేసుకుని పొలం పండించుకున్న డబ్బులతో వచ్చిన డబ్బులే నా కూతురికి పెట్టి పెంచుకున్నా, ఆ దుబాయ్ పాపపు సొమ్ము నాకు అక్కర్లేదు, తీసుకో, బ్యాంకులోనే ఉంది. అనయ్య, నేను కట్న కానుకలు ఏమీ ఇవ్వను, తులమో పలమో నేను జాగ్రత్త చేసిన డబ్బులతో దానికి కాస్త బంగారం చేయించాను, ఆ బంగారంతోనే పంపిస్తానంటే, అక్కర్లేదే, ఆ బంగారం కూడా నువ్వే ఉంచుకో, బంగారం లాంటి కోడలు నా ఇంటికి పంపించు చాలు అంటూ ఉండగా మాధవ్ వాళ్ళు తలుపు తీసుకుని బయటకు వస్తారు. ఇక మాధవని చూసి, ఇదిగోరా నీ పెళ్ళాం, నీ చేతికి అప్పగించేస్తున్నా, జాగ్రత్తగా ఏలుకో, అర్థమైందా, దాని కంటికి కన్నీరు రానివ్వకు, కష్టం అంతకంటే రానివ్వకు, ఎందుకంటే నా ఇంట్లో అది పడిన అన్ని కష్టాలు అన్నీ కన్నీళ్లే, అవి ఇక్కడన్నా లేకుండా ఉంటే అది సంతోషంగా ఉంటుందిరా అని చెప్పేసి అంటూ ఉంటే, అత్త ఏంటిదంతా అంటాడు. ఏం లేదులే, నీది నీ దగ్గరికే వచ్చింది, జాగ్రత్త అని, ఏమ్మా వెళ్ళరానా అనగానే, అమ్మా అని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది గాయత్రి. జాగ్రత్తగా ఉండు, మహాలక్ష్మి ఉందిగా, భయపడబాకలే, సరేనా, జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తాయారు, అసలు ఏం జరిగిందే, ఇలాంటి మార్పు మీ అమ్మలో రావడం ఏంటి, అసలు తనే తీసుకొచ్చి నిన్ను ఇక్కడ అప్పచెప్పడం ఏంటి అని చెప్పని అనేసరికి, నీకు తెలియదులే మావయ్య, అప్పుడు జరిగిన విషయం గురించి ఇప్పుడు చెప్పాను అంటుంది. ఏ విషయం గురించి అంటే, నీకు కూడా తెలియనటువంటి ఒక రహస్యం, అదే నీకు మాత్రమే తెలిసిన ఒక రహస్యం నీకు కూడా తెలియకుండా నాకు తెలుసు అని చెప్పనంటే, ఏంటేంటో మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు గాయత్రి అంటాడు. అనగానే చెవి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తుంది. అమ్మని బడవా, సమయం చూసి కొట్టావుగా అనగానే,
మరి లేకపోతే నా బావను వదులుకుంటానా అంటుంది గాయత్రి. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.